గోపిగాడు నాకు ఇష్టం లేని మా బామ్మ పేరుతో పదే పదే పిలుస్తూ నా ఈగోని హర్ట్ చేస్తున్నాడే. అసలు ఊళ్ళో ఉన్న గోపీలందరినీ ఎత్తుకొచ్చేయండి. చదువుతామండి పొద్దున్నే అదవాటాలేసుకుని. ఏంటి ఒక్కడిని తెచ్చారు? మొత్తం 11 మంది గోపిల్లో 10 మంది ఆచూకీ తెలియలేదే. వీడు ఒక్కడే బెల్ట్ షాప్ దగ్గర తచ్చాడుతున్నాడు. అర్జెంట్ గా రేట్ మాట్లాడేసుకో. ఏంటి మాట్లాడేసుకునేది రేటు? నేను ఏమన్నా ఫ్యాన్సీ షాప్ లో టెడ్డీ బేర్నా లేకపోతే బ్యాంతీ షాప్ లో కూలింగ్ బీర్నా? బ్రదర్, మ్యాటర్ ఏంటంటే నువ్వు రోజు ఆ గోపిగాడి చుట్టూ తిరగాలి, నిన్ను అడ్డు పెట్టుకుని నేను వాడిని నేర్పించాలి. అందు నిమిత్తం నీకు నెలకి 50,000 రూపాయలు జీతం. ఇదిగో లచ్చ, నీ అకౌంట్ నెంబర్ ఇస్తే నెల నెల శాలరీ నీ అకౌంట్లో వేస్తాను. ఊళ్ళో 11 మంది గోపీలు ఉండగా అందులో 5 దుబాయ్లు ఎందుకున్నారు తెలుసా? ఎందుకో ఈ గోపిగాడు వాళ్ళని దుబాయ్ పంపించాడు. ఈడికేంటో వాళ్ళ మీద అంత ప్రేమ. అది ప్రేమ కాదు, ఈగో. గోపి అన్న పేరు ఇంకెవడికే ఉండకూడదు అన్న ఈగోతో ఆ 5గురిని నమ్మించి దొంగ పాస్పోర్ట్లతో దుబాయ్ పంపించాడు. వాళ్ళు దుబాయ్ నుంచి వస్తున్నామని ఫోన్ చేస్తే మీరు కనుక ఇండియా వస్తే దొంగ పాస్పోర్ట్ల సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేశాడు. 3 గోపీల్ని తారలు చేస్తానని చెప్పి సీరియల్ కి అగ్రిమెంట్ రాయించాడు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు మన ఊరు రారు. మరి మిగతా 2 ఏమయ్యారు? అలా సముద్రం వరకు వెళ్తే తగులుతారు. చేపలు పడుతున్నారా? కాదు, పిచ్చోళ్ళు అయిపోయారు. అడి ఈగో తట్టుకోలేక మొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పేర్లు గోపీలా అని అడిగాను. రాళ్ళిచ్చి కొట్టారు. పోనీలే, వాళ్ళు వెళ్ళిపోయినా నువ్వు మాత్రం బానే ఉన్నావు. ఏ గోపి, దయచేసి ఆ పేరు పెట్టి పిలవద్దమ్మా. ఆ పేరు వల్ల అవుట్వాడిని అయ్యాను. నా పేరు గోపి కాదు, నా పేరు సుందర్. సుందర్ సుందర్. ఆపండి. మీరెందుకు ఏడుస్తున్నారు? కొంచెం ఎమోషనల్ అయ్యామే. ఎమోషన్ కాదే, వాడికి మోషన్ తెప్పిస్తా. దీన్ని బట్టి చూస్తే గోపి అనే మనిషి దొరకడం కొంచెం కష్టమేనే. ఇలా రావే, నీకే చెప్పేది వచ్చి జీపేకో. నేను రాను. మర్యాదగా చెప్తే వినరే. హలో డీసీపీ, ఏందివా నీ వైఖరి? నువ్వు పోలీసునివా పోగిరానివా? అరే, నటి రోడ్డు మీద ఒక ఆడపిల్లను జంతువును గుంజుకపోయినట్టు గుంజుకోబమ్మని ఏ చట్టంలో రాసింది భయ్? ఎవట్రా నువ్వు? మాటి మాటికి నా డ్యూటీకి అడ్డుపడుతున్నావు. ఎక్స్ట్రా చేసి ఉంటే కాల్చి పడుతున్నావు. పడతావు ఏంది కలుస్తావా? అరే, నీ ఏసంటోటే పిల్లి పాలు తాగిందని దాని తల్లిని అరెస్ట్ చేసిండట. అరే, నీకు దమ్ముంటే నిందితుడిని పట్టుకోవాలి, అంతేగాని ఇలాంటి అమాయకపు ఆడపిల్ల ఇజ్జత్తును నడి రోడ్డు మీద తీసుడు కాదు. అయినా నువ్వు ఇట్లానే ఓవర్ యాక్టింగ్ చేస్తా ఉంటే పబ్లిక్ గమ్మున చూసుకుంటా ఊరుకుంటారు అనుకున్నావా? అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆ అమ్మాయికి ఏమైనా జరిగిందో మేమందరం ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. కూర్చోండి. పబ్లిక్ అంటే మసాక్ అనుకుంటారు ఈ పోలీసు వాళ్ళు. రా బిడ్డ, మన ఇంటికి పోదాం. భయపడకు బిడ్డ, నేను ఆ డీసీపీ అంటోని కాదు. నువ్వేం భయపడకు, నేను మీ అన్నలంటోని. దా ఇంటికి పోదాం. దా దా స్టార్ట్ చేయి. ఐడియా. థాంక్స్ మేడం. చూడ ఎంత ముద్దొస్తుందో. ఒరే రావుడు, ఇందు 3 లక్షలెట్టు కుక్కను కొందంటరా? అవునరా, అదే చూస్తున్నాను. తెల్ల బలే చిత్రమైందిరా. చిచి రేయ్, అది కుక్కని కొంటే మనం దాని అక్కను కొందాంరా. ఇదిగో పెద్దనా, ఇక్కడ గోపి ఎవరు? ఎరా కళ్ళు దొబ్బినాయా? ఎదురుగా మా గోపి బాబు హీరోలాగా ఉంటాను. సార్, మీకు ఒక పార్సల్ వచ్చింది. ఎవరో ఫ్యాన్స్ అయి ఉంటారు. ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం కాదు, ఆటోగ్రాఫ్ అని అడిగి. మా గోపి ఎక్కడ? క్యాషా చెక్క? ఎంతేటి? 70. 70కి చెక్ ఎందుకు బొక్క? క్యాషే ఇస్తాను. ఇదేంటి 100 ఇస్తున్నాడు? 30 చేంజ్ ఉందా? నేను ఎందుకు చేంజ్ ఇవ్వాలి? టిప్పు కింద 30 నొక్కేద్దామనే. ఏయ్, నీ మొక్కజొన్న పొత్తు నా కాడ ఉడకదు. టిప్పా తోటకూర పప్పా? ఇదేటో తెలుసా? ఏంటిది? ఐఫోన్. హాయ్, గోపి బాబు ఐఫోన్ కొన్నాడు. యారా గోపి, నువ్వు ఐఫోన్ బుక్ చేసావా? నువ్వు అమలాపురానికి హైలైట్ రా. మన గోపి బాబు అంటే ఏటనుకున్నా? ఏ డేట్ కా డేట్ అప్డేట్ మరి. నేను ఐఫోన్ బుక్ చేయడం ఏంటి? నన్నే బుక్ చేస్తావా? ఇప్పుడే అయిపోలేదురా, ఇంకా చాలా ఉంది. రే తమ్ముడు, నువ్వు 2 నిమిషాలు ఎక్కడ ఉండు. నేను ATMకి వెళ్ళి క్యాష్ ఎట్టుకొచ్చా. అలాగే. పట్టుగా.
ఒరే అబ్బాయి ఆ 70,000 బ్యాగ్లో పెట్టుకో, ఒక వెయ్యి టిప్పు కొంచుకో, ఆ ఐఫోన్ పెట్టి ఇలా ఇచ్చుకో. తీసుకోండి ఐఫోన్. ఎందుకు అడుస్తున్నావు? ఏమైంది? నువ్వు గోపిని మాట్లాడవే. వాడంటే నాకు చచ్చంత ఇష్టమే. అది లేకపోతే నాకు ఆనందం ఎక్కడుంటుంది? రోజు ఎవరితో గొడవ పడేది, ఎవరిని ఆట పట్టించాలి? గుండె నేల మీద పడి గిలగిలమని కొట్టుకున్నంత బాధగా ఉందిరా. ఇంత ప్రేమని మనసులో దాచుకొని ఆ విషయం తనకి ఎందుకు చెప్పలేదురా నువ్వు? వాడెక్కడ కాదంటాడు అనే భయంతో చెప్పలేదే. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పావే? వాడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే తట్టుకోలేక. నా మనసులో అది ఉందిరా, దాని మనసులో నేను లేనురా. ఒకవేళ చెప్పినా ఈగోతో అది ఒప్పుకోదురా. వాడి మీద అంత ప్రేమ ఉన్న దానివి పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావే? అయ్యో ఎంత పని చేసావే. అట్లీస్ట్ ఈ పెళ్లి వల్లైనా నేను వాడి మనసులో ఉన్నానో లేదో తెలుస్తుందని చూసానే. పట్టుదలకి పోయి చాలా పెద్ద తప్పు చేసావే. ఇంకా గోపిగడ్ చాప్టర్ క్లోజ్ బా. ఏంట్రా క్లోజో? ఏంటి క్లోజో? ఏం మాట్లాడుతున్నావు? నీ ప్రేమ సక్సెస్ అవుద్ది, నాకు నమ్మకం ఉంది. ఇంకా పెళ్లికి టైం ఉందిగా, రేపు ఉదయమే బయలుదేరు. వెళ్ళింది కళ్ళ ముందు నిలబడు. రేయ్ నువ్వు వెళ్ళకపోతే మేము సచ్చిరం తొట్టు. వెళ్ళరా. పాలిష్ ఇక్కడ కాదు, అక్కడ. పాలిష్ కోసం కాదురా, మిమ్మల్ని ఇప్పుడేరా ఏ బొక్కలేస్తావో. మిస్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మీ దురదంతా తప్పు చేసిన వాళ్ళ మీద చూపించండి, మాలాంటి వెరీ గుడ్ జెంటిల్మెన్స్ మీద కాదు. మాకు దొరకనంత వరకే మీకు జీవితం, దొరికాక జైలుకే అంకితం. ఆల్ ద బెస్ట్. టేక్ రెస్ట్. పూతరేకులు పగిలిపోతాయి. ట్రైలర్ అదరింది కదూ. డిస్కవరీ ఛానల్లో సింహాన్ని డైరెక్ట్ గా పురవీధుల్లో చూస్తున్నాను. నువ్వు మాటి మాటికి అలా పొగిడేకే బాబు, ఆ ఎమోషన్ లో ఎవరిని పడితే అని ఎన్కౌంటర్ చేసేలా ఉన్నాను. ఇవ్వరా. ఆసు, రాజు, రాణి, అమ్మ నా పూతరేకు దొరికావురా. ఇలాగైతే మనం షో అయిన తర్వాత వెళ్తాం. ఒరే ప్యాగం చూసేటప్పుడు పాత రోజులు గుర్తుకొచ్చారా? చార్జ్. నిన్ను అండర్ గ్రౌండ్ తరలించి నలిపినట్టు నలిపేస్తా. మేమేం తప్పు చేసాను మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? 5 స్టార్ చాక్లెట్ యాడ్ లో రమేష్ గారి లాగా ఎదవ యాక్టింగ్ చేయకు. ఏంటి రాముడు సీత ఆడితే అరెస్ట్ చేస్తారా? ఒసే నువ్వు అమలాపురం వదిలేసి వెళ్ళిపోతే మేమంతా ఎలా ఉండాలి? అబ్బా మీరు నన్ను మరీ భయపెట్టేస్తున్నారు. పెళ్లి చూపులు ఆగిపోయే ప్లాన్ ఏదైనా చెప్పండి. బావా నీ ఫోన్ లో మంచి మంచి వీడియోలు ఉంటాయి కదా, నీ ఫోన్ పాస్వర్డ్ ఏంటి? ఊరెమ్మ BUREMMA బూరెమ్మ. పాస్వర్డ్ భలే ఉంది బా. త్వరలో అన్ని న్యూస్ ఛానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? పెళ్లి చూపులకొచ్చి కంటి చూపు పోగొట్టుకున్న యువకులు. ఆపండ్రా మీ ఎక్స్ట్రాలు. రే గోపి, వాస్తవానికి నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా, వారం తిరగకుండా నీకంటే అందగాణ్ణి ఆస్తిపరుణ్ణి పెళ్లి చేసుకొని చూపిస్తా. అప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? అంగరంగ వైభవంగా జరిగిన ఇందు పెళ్లి చూసి గోదాట్లో దూకి చచ్చిన గోపిగాడు ఆడి ఫ్రెండ్స్. రండే. పులి ఎవరు పిల్ల నువ్వు? మీరలా స్టైల్ గా నడిచేస్తుంటే అమలాపురం రోడ్ల మీద పులి పోలీస్ డ్రెస్ లో డ్యూటీ చేస్తున్నట్టుంది. ఎవరు పిల్ల నువ్వు? ప్రతిసారి ఇలా ఫోన్ చేసి ఆడియో ఫంక్షన్ లో యాంకర్ లాగా అలా పొగడేస్తున్నావు. నిన్న మీ వైఫై క్రియేటివిటీ చూసాక
నా మనసు మీ వైపుకు మళ్ళీపోయింది. నేను ఆల్రెడీ పూజకు వాడేసిన పుష్పాన్ని నువ్వు ఎంత కవ్వించినా అది వికసించదు. నువ్వు వేరే పుష్పాన్ని ట్రై చేసుకోయా. మీరు వాడేసిన పువ్వైనా పాడైపోయిన స్టవ్ అయినా మీ మీదే నా లవ్వు. ఒక్కసారి పొంగిన అప్పడం మళ్ళీ తప్పడం. ఆపండి మీ చెప్పడం. రజనీకాంత్ లాంటి మీరు సూర్యకాంత్ లాంటి పెళ్ళంతో నరకం అనిపించడం కరెక్టేనే. పవర్ఫుల్ పోలీసు భార్య మెళ్ళలో వేలాడే పిన్నీస్ అయిపోవటం నిజం కాదా? వచ్చే నిజమే. మీరు తట్టుకున్నా నేను తట్టుకోలేకపోతున్నానే. మీరు ఎస్ అంటే నా ప్రేమ అంతా మీదే, నో అంటే నా మనసు అంతా బాధే. అది కాదే, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంతే. నీ మాటలు నన్ను మోటివేట్ చేసి నీ పదాలు నా పెదాలు అనుకున్న బాధను తుడిచేసి నీ వాయిస్ నాకు ఇంకో చాయిస్ ఉందని గుర్తు చేసింది. అయినా పెళ్ళైన నేను పెళ్లిగా నీతో కుమ్మక్కు అదే ప్రేమలో మ్యాజిక్. బాగుంది నీ లాజిక్. అయితే ఎదురుగా వచ్చి నీ ప్రేమను కక్కు. నక్కి నక్కి ప్రేమించుకుంటేనే కిక్కు. అది నా లక్కు.